నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మరొక కేసు పడింది. పూర్తిగా వివరాలు లేకపోతే మొన్న చూసాము. స్వయంగా హైదరాబాద్ పోయి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎక్కడైతే తయారవుతుందో అండ్ ఆ డిజిటల్ మీడియా ఎక్కడైతే ఉండదో అక్కడ పోయి వైఎస్ఆర్సీపీ బృందం ఎవరైతే జగన్ గారికి తప్పెట్లో తాళాలు కొడతా ఉంటారో ఆ బృందం మొత్తం ఆడ ధర్నా చేయడానికి ప్రయత్నించింది. అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. గుడ్డి కంటే మెల్ల బెటర్ అని చెప్పి ఆ కాలంలో పెద్దలు ఊరికే రాయలేదు. గుడ్డి అంటే ఏదైతే మావిగన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారో జగన్ గారు, అది గుడ్డి. మెల్ల వచ్చి వీళ్ళు మాట్లాడేటువంటి బూతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అతి కొద్ది మంది నాయకులు మాట్లాడేటువంటి బూతులు. కేసులు ఎవరి పైన పడినా పర్లేదు, కానీ ఈ గుడ్డి మాత్రం కాకుంటే బెటరు అని చెప్పి ఏదైతే మావిగన పైన జగన్మోహన్ రెడ్డి గారిని యావత్ ట్విట్టర్ ఆడిపోసుకుంటుందో, ఇంకా ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారో, దానికంటే వీళ్ళు తిట్టినా పర్లేదు, ఇష్టానుసారం బూతులు వాడినా పర్లేదు, మహా అంటే బెయిల్ పైన బయటకు వచ్చేయచ్చు కదా అని చెప్పి ఇష్టానుసారం బూతుల పర్వానికి నాంది పలికినారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అతి కొద్ది మంది బి గ్రేడ్ నాయకులు. అందులో భాగంగా పోటీదారులు ఎక్కువైపోయినారు. ఒక పక్క జోగి రమేష్, మరో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి, అంతకు మించి ఆర్కే రోజా. వీళ్ళు నాదంటే నాది, నేనంటే నేను అని చెప్పి వీళ్ళు బాహాబాహీలకు దిగే అంత రేంజ్లో వైఎస్ఆర్సీపీలో ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడతారు, ఎవరు ఎక్కువ జగన్ గారి ఫోకస్లో పడతారు, ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ అంటే జగన్ గారి కనుసన్నుల్లో ఉంటారు, ఆయన మైండ్లోకి ఆయన గుండెలోకి చొచ్చుకుపోతారని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల కేంద్రంగా ఇష్టానుసారం హడావడికి తెరలేపేశారు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు. మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విషయం పైన, ఏబిఎన్ రాధాకృష్ణ గారి విషయం పైన. అయితే ఇక్కడ చూడండి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదైంది. నెల్లూరు నగరం అయ్యప్ప గుడి సమీపంలోని ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయం వద్ద బుధవారం వైకాపా నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినారు. ఆ పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఆంధ్రజ్యోతి నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ కె హరికృష్ణ వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. ఇంకా అసలు ఉప ముఖ్యమంత్రికి ఏం పని, లేకుంటే నారా లోకేష్ గారికి ఏం పని? ఒకవేళ చీఫ్ మినిస్టర్ అంటే అంటారేమో మీరు, మీకు ఇంకా అదే అలవాటు కాబట్టి. మాటకు వస్తే నారా చంద్రబాబు నాయుడు ఇదే మీకు అది అలవాటు కాబట్టి. అయితే వీళ్ళ మిగిలిన మంత్రులకి ఏమి సంబంధం అసలు ఇదే ఉప ముఖ్యమంత్రికి కదా మీ దగ్గర సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేతల్లో నిన్న మొన్న కూడా దత్తపుత్రుడు అనే మాట అనిపించుకోవాల్సి వచ్చింది. అందుకు కాదా ఆ రోజు ఆయన స్టేజ్ పైన చెప్పు తీసుకొని చూపించింది. అంటే తప్పులన్నీ మీరు చేస్తారు, ఏదన్నా కోపం వచ్చి వీళ్ళు కన్నా ఒక్క మాట కన్నా అంటే చాలు, దాన్ని కాస్త హడావిడి చేసేస్తారు. ఇప్పుడు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. మొన్న ఎవరైతే ఆర్కే రోజా గారు ఇష్టానుసారం మాట్లాడుతూ వచ్చారు, సిబిఎన్ గారి పైన, లోకేష్ గారి పైన, కళ్యాణ్ గారి పైన, ఇంకా ఈ యొక్క అమ్మటి రాంబాబు చూసాం కదా, అమ్మలక్కలు ఇష్టానుసారం తిట్టిపెట్టాడు అమ్మటి రాంబాబు. ఇంకా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి స్వయంగా స్టేజ్ పైన పీకే అంటే పిచ్చి కుక్క అనేటువంటి మాట మాట్లాడడం, అదే స్టేజ్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ముసిముసులు నవ్వుకుంటూ ఎంజాయ్ చేయడము, కనీసం ఒక్క మాట ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది పక్కన పెడితే మైక్ అయినా తీసుకోలేదా? మైక్ ఎందుకు గమ్మున్న ఆ మాదిరి మాట్లాడకూడదు అని చెప్పి వచ్చి కూర్చోమని చెప్పడానికి ఒక్క మాట సరిపోలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇష్టానుసారం వాళ్ళు 100 అంటారు, వీళ్ళు ఒక్క మాట అన్నా కూడా అది తప్పు అయిపోతుంది. అందుకేనేమో ఏబిఎన్ ఆర్కే గారు కడుపు మండి ఈ యొక్క పరిస్థితులు, వ్యవస్థ మొత్తం మారిపోవాలని చెప్పి ముళ్ళుతోనే తీయాలని చెప్పి ఈ రోజున ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఎన్ గారు, కళ్యాణ్ గారు ఏ విధంగా మనోవేదన గురైనారో వాళ్ళకు గుర్తు చేద్దామని చెప్పి ఆ వేల మందికి ఈ ఒక్కడు ఏబిఎన్ ఆర్కే గారు మాత్రమే సమాధానం చెప్పగలిగినారని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. ఊరికే ఉంటారు కదా, ఇష్టానుసారం రోడ్లపైకి వచ్చి పేపర్లు తగిలిపెట్టారు, నిరసనలు తెలియజేశారు, అక్కడ దాకా ఓకే. ఏ విధంగా అయితే అమ్మటి రాంబాబు బూతుల పర్వానికి తెరలేపాడో అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా బూతుల పర్వానికి తెరలేపినాడు. ఈయన పెద్ద ప్రబుద్ధుడైనట్టు ఇదే నెల్లూరు కేంద్రంగా ఆయన 100 కోట్లు దండుకున్నటువంటి వ్యవహారము ఇప్పటికీ ఆ కేసు ఎక్కడ చిరిగిపోలా, కొట్టేయలేదు కదా, వాస్తవం అది. ఎందుకంటే టన్నుకు ఒక 9,000 రూపాయలు పైన ఏదైతే చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తూ డబ్బులు దండుకున్నారు. ఈయనకు స్వయంగా పార్ట్నర్ వచ్చి నీటిపారుదల కాదు కదా, నోటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో కోట్లు దండుకున్నారు. ఏది? ఒక చోట గ్రావెల్స్ని ఇతర దేశాలకు తరలిస్తూ అక్కడ అయ్యా ఈ దారిని లారీలు పోతూ ఉంటే మాకు లంగ్స్కి అంతా ఇబ్బంది, కానీ ఊపిరి పీల్చుకోలేకుండా కనీసం సక్రమంగా రోడ్లన్నా వేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత కాలనీలు వాళ్ళు అడిగిన పాపానికి వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఆ రోజున జైలుకి తరలించారు. వాళ్ళు బెదిరించారు, నోర్లు మూపించారు.
అదే పాపం పండి ఈ రోజున అదే వ్యక్తులపైన ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో అతనిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పడింది. అందుకే జైలు కూడా పోయించాడు. అది తప్పించుకోవడానికి ఆయన ఇన్నాళ్ళు కొద్ది రోజులు కేరళ, కొద్ది రోజులు తమిళనాడు, కొద్ది రోజులు ఒరిస్సా అంటూ తిరుగుతూ ఏ 105 రోజుల తర్వాతనో చిక్కిపోయినాడు పోలీసు వారికి. ఏదేమైనా కూడా ఇంకా చట్టంలో లొసుగులన్నీ వాడుకొని బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఈ అవకాశం రావడం వల్లనే ఇలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నోట్లకు పని చెప్తున్నారు. వాళ్ళకున్నటువంటి మానసిక దుగ్ధని తీర్చుకున్నారని చెప్పి యావత్ పబ్లిక్ ఈ రోజున అభిప్రాయపడుతోంది. నడి రోడ్డుపై తమ దినపత్రికలను దహనం చేయడమే కాకుండా చట్టవిరుద్ధంగా కార్యాలయంపై దాడికి ప్రయత్నించారని అందులో వివరించారు. దీంతో పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదేం కొత్త కాదు, విచిత్రం కాదు. ఇంక స్వయంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా కడప జిల్లా ఉన్నదో కడప జిల్లాకు సంబంధించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన అనడం మరీ విచిత్రం. 2029లో మేము వస్తాము, ఎక్కడగడ కడప జిల్లాలో ఆంధ్రజ్యోతి పత్రిక ఉండదు, ఏ ఇంటికి కూడా ఆంధ్రజ్యోతి పత్రిక చేరదు, ఆంధ్రజ్యోతి కార్యాలయమే ఉండదు. ఒకవేళ అవి కన్నా జరిగినాయంటే నా పేరు తిప్పించి పెట్టించుకుంటాను, మార్చి పెట్టుకుంటాను అని చెప్పి ఆయన మళ్ళీ ఆయన ఛాలెంజ్లు విసరడాలు. ఇప్పుడు ఇదే అధికారంలో టీడీపీ ఉంది, జనసేన ఉంది. ఒకవేళ వీళ్ళు కన్నా కోపం వచ్చి కన్నెర చేస్తే మీ పత్రికలు ఉంటాయా? సాక్షి అనేటువంటి ఏదైతే మీ కరపత్రం ఉన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రం, అది ఉండగలుగుతుందా, మెలగలుగుతుందా అని చెప్పి నేనైతే సూటిగా అడగదలుచుకుంటున్నా. ధన్యవాదాలండి.